హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత టెట్ పరీక్షలో ఇచ్చిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దామండి. నేను ప్రతిరోజు ఒక వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని వాచ్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను చేసే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో మొదటి ప్రశ్న, ఇక్కడ గద్యం ఇచ్చాడు, దానికి సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. సో చూద్దాం. ఆహా, ధనలోభము సర్వాపదలకు మూలము కదా, తద్వర్జనము కంటే సుఖమేదియూ లేదు. ఆశ దిగనాడిన వాడే సత్పురుషుడు, వాడే సర్వశాస్త్రములు చదివినవాడు, వాడే సర్వధర్మము లాచరించినవాడు. ఉదరముకై పరుల గోజక ప్రాప్త లాభమునకు సంతోషించేవాడొక్కడు లోకమందు ధన్యుడు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ప్రశ్న ఏమిచ్చాడంటే, దేనిని విడిచిపెట్టుట సుఖాన్ని కలిగిస్తుంది. సో మనం బాగా అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటే వాడు ఇవ్వడం జరిగింది ధనలోభము సర్వాపదలకు మూలము కదా, తద్వర్జనము అంటే అదే విషయము కంటే, అంటే దానిని విడిచిపెట్టిన కంటే దేని సుఖమేది లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేన్ని విడిచిపెట్టాలి అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ధనలోభము. తర్వాత ప్రశ్న మరొక గద్యం ఇచ్చాడండి. సంస్కృతమున స్త్రీ, పుం, నపుంసకములని 3 లింగములు కలవు. అందు లింగము కేవలము ఆడ మగ అను భేదమును మాత్రమే ఆశ్రయించి ఉండదు. ఒకే అర్థము గల దార, భార్య, కలత్ర పదములు 3 వరుసగా పుం, స్త్రీ, నపుంసక లింగములుగా నుండును. అయినను అనేక పురుషవాచక శబ్దముల నుండి స్త్రీవాచకములు నేర్పరచవచ్చును. క్వశ్చన్ ఏమిచ్చాడంటే, పై గద్యం అనుసరించి సరైనది ఏదని అడిగాడు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడండి. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ సెకండ్ ఆప్షన్, దార పుంలింగము, కలత్రం నపుంసకలింగము. తర్వాత ప్రశ్న పద్యం ఇచ్చాడు, దానికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాడు. తల నుండి విషము పనికిని వెలయంగ తోక నుండు రుచ్చకమనకొన్, అంటే తేలుకు తల తోక వెనకయుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. ఇక్కడ విషం అనేది పాముకి తలలో ఉంటుంది, అలాగే రుచికమునకి అంటే తేలుకు తోకలో ఉంటుంది. అలా కాకుండా తల తోక అనకుండా కలుడు అంటే ఎవరంటే మూర్ఖుడు, ఆడికి నిలువెల్ల విషయమే ఉంటుంది. సో ఇక్కడ ఆన్సరు వీరికి నిలువెల్ల విషయం ఉంటుందని ప్రశ్నించాడు. సో ఆన్సర్ మనకు తెలుసు, థర్డ్ ఆప్షన్ కలునికి. తర్వాత ప్రశ్న, ఇది కూడా పద్యం ఇచ్చాడు. అక్షరంబు వలయు కుక్షి జీవనలకు నక్షరంబు జిహ్వ కిక్షురసము. అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోక రక్షితంబు. అంటే అక్షరం గురించి మొత్తం ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ పై పద్యం ఆధారంగా చదువు నాలుకకు డాష్, అంటే ఇక్కడ నక్షరంబు జిహ్వ అంటే నాలుక, కిక్షు రసం అంటే చెరుకు రసం. సో మన ఆన్సరు థర్డ్ ఆప్షన్, చెరుకు రసం వంటిది. తర్వాత ప్రశ్న, ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ పర్వంలోనిది. సో మన ఆన్సరు ఫస్ట్ ఆప్షన్, శాంతి పర్వంలో ఉంది. తర్వాత ప్రశ్న, ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి అందుకున్న చిలుకూరి దేవపుత్ర నవల ఏది? సో మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్, పంచమం. తర్వాత ప్రశ్న,
మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మాయా కంబలి. తర్వాత ప్రశ్న, పరివర్తన పాఠం ఈ ప్రక్రియలో ఉంది. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కథ. తర్వాత ప్రశ్న, లింగ వచన విభక్తి శూన్యమైనది. సో మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవ్యయం. తర్వాత ప్రశ్న, దుర్బలులు అంటే బలం లేని వాళ్ళు, అంటే బలహీనులు. ఈ పదానికి అర్థం ఏంది? డైరెక్ట్గా ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్ బలహీనులు. తర్వాత ప్రశ్న, నేను చదువు కోసం మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఈ వాక్యం ఏ పురుషులో ఉంది? సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉత్తమ పురుషులో ఉంది. తర్వాత ప్రశ్న, వ్యాకరణ కార్యం జరిగిన జరగని రెండు రూపాలు ఏర్పడడాన్ని ఏమంటామంటే ఫోర్త్ ఆప్షన్ వైకల్పికం అంటారు. అంటే జరగాలి, జరగంది రెండు రూపాలు ఉంటే వైకల్పికం. తర్వాత ప్రశ్న, సుధీర్ శ్రీశైలం వెళ్తాడు. ఈ వాక్యం ఈ కాలానికి సంబంధించింది. వెళ్తాడు కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ భవిష్యత్తు కాలం. తర్వాత ప్రశ్న, పొట్టన పెట్టుకునుట జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తాము. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు ఈ పదాన్ని వాడతామండి. సో థర్డ్ ఆప్షన్ నిర్దాక్షిణ్యంగా చంపు. తర్వాత ప్రశ్న, సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు. ఇక్కడ ఎన్నైనా ఉండొచ్చండి. సో అసమాపక క్రియలు అనేవి మధ్య మధ్యలో కామాలతో వస్తాయి కాబట్టి ఎన్నైనా ఉండొచ్చు. సో మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎన్నైనా ఉండొచ్చు. తర్వాత ప్రశ్న, కన్ను బుద్ధి పదాలు నానార్థాలుగా కలిగిన పదం. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ దర్శనం. తర్వాత ప్రశ్న, ఆకాశంలో సంచరించినది అనే ఉత్పత్తినిచ్చే పదం. అంటే ఆకాశంలో సంచరించడం అంటే విహరించడం. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ విహంగం. తర్వాత ప్రశ్న, కరుణ నమస్కారం పెట్టింది. ఈ వాక్యంలో గల అనునాసికాలు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నా, నా, మా. తర్వాత ప్రశ్న, బుద్ధిహీనుడు ఈ సమాస పదానికి సరైన విగ్రహవాక్యం. సో ఆన్సర్ బుద్ధి చేత హీనుడు ఆన్సరు. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, దశరథుడు మరణించాడు. ఈ వాక్యం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అకర్మక వాక్యం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. కర్త ఉన్నాడు, క్రియ ఉంది, కర్మ లేడు కాబట్టి అకర్మక వాక్యం. తర్వాత ప్రశ్న, తల్లిదండ్రులు ఈ పదంలోని సంధి. తల్లిదండ్రుల్ని మనం సంధి చేస్తే తల్లియును మరియు తండ్రియును. సో మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ గసడ దవాదేశ సంధి. తర్వాత ప్రశ్న, విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశ్యం. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పద్య పరిమళం. తర్వాత ప్రశ్న, శరణమ సొచ్చనం దగ ప్రసన్నత గైకొని రక్షణంబు సా. పై పద్యపాదం ఈ వృత్తానికి చెందింది. మనం ఘన విభజన చేస్తే మొదటి 3 లఘువులు వస్తాయి. లఘువులు వస్తాయంటే సా అంటే సబరణమైవ. సో మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ చంపకమాల. తర్వాత ప్రశ్న, బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం. సో పాతాళం అనేది అతిశయంగా చెప్తున్నారు కాబట్టి మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ అతిశయోక్తి అలంకారం. తర్వాత ప్రశ్న, భాషకు చెందిన ప్రజానీకంలో వృత్తిని బట్టి కానీ వ్యాపారాన్ని బట్టి కానీ ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాషా భేదం.
అంటే ఒక్కొక్క ప్రాంతంలో కానీ ఒక్కొక్క వ్యాపారస్తులు కానీ వాళ్ళ యొక్క వృత్తిని బట్టి కానీ ఒక్కొక్క దగ్గర ఒక విధంగా మాట్లాడతారు. దీన్ని ఏమని పిలుస్తారు అంటే మనం థర్డ్ ఆప్షన్ మాండలికం. మాండలికం అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాండలికాన్ని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటించడం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వాచకాభినయం. తర్వాత ప్రశ్న, క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసిన విద్యావేత్తలు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాల్డ్వెల్ కుక్ గలిక్. తర్వాత ప్రశ్న, తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సంస్థాగత ప్రణాళిక. అంటే ఒక సంస్థ తన అవసరాలకు అనుగుణంగా మార్చుకొని ఆ వనరులు బట్టి వాళ్ళు ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుంటే దాన్ని సంస్థాగత ప్రణాళిక అని పిలుస్తారు. విషయాన్ని బట్టి అయితే విషయ ప్రణాళిక అంటారు. సంవత్సరాన్ని ప్రణాళికాయుతంగా చేయడాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. మొత్తం ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు. తర్వాత ప్రశ్న, దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ ఏది? సో ఆన్సర్ మనకి అంటే కనిపించాలి వినిపించాలి అనేది థర్డ్ ఆప్షన్ టెలివిజన్. చివరి ప్రశ్న, వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైనది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ భాషా పటిమ. అంటే భాష మీద మంచి పట్టుంటే వ్యాసరూప ప్రశ్నలు ఆన్సర్లు చాలా వేగంగా క్లుప్తంగా నీట్గా అన్ని విధాలుగా కూడా అర్థవంతంగా రాసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ భాషా పటిమ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.